హలో గైస్, హౌ ఆర్ యూ? వాళ్ళందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. మరి ఈరోజు టాపిక్ వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. నా ఛానల్ నేమ్ అట్ ప్రజెంట్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఈరోజు నేను ఎంఎస్ ధోని గారి గురించే మాట్లాడుతున్నానండి. సో ఎన్నిసార్లు మాట్లాడతావు, ఎందుకు ఊరికనే ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతున్నావు అంటే, ఎంత మాట్లాడినా ఎంత గొప్పలు చెప్పినా ఆయన గురించి సరిపోదండి. సో నేను చిన్నప్పటి నుండి కాదు, ఫ్రమ్ 2011 ఆన్వర్డ్స్ ఐఎమ్ ది బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని అనమాట. సో 2011లో తను వరల్డ్ కప్ మన ప్రపంచానికి గెలిచిపెట్టారు. ప్రపంచానికి కాదు, మన ఇండియాకి గెలిచిపెట్టారు. సో అప్పటి నుండి నేను చాలా అంటే చాలా అభిమాని. అంతకుముందు నేను సచిన్ టెండూల్కర్ అభిమాని. నేను 7th క్లాస్ నుండే కూడా క్రికెట్ని ఫాలో అవుతూ వచ్చింది. సో ఆయన కూడా చాలా పేద కుటుంబం నుండి వచ్చి ఇంత గొప్పవారయ్యారు. సో మనం ఎందుకు కాలేమనేసి అందరికీ డౌట్ ఉంటుంది. మనం కూడా కష్టపడితే ఏదో ఒక రోజు మనం అనుకునేది సాధిస్తామండి. సో నా ఇన్స్పిరేషన్ అయితే ప్రస్తుతానికి ఎంఎస్ ధోని గారే. నేను కూడా ఏదో ఒక రోజు ఒక మంచి ప్లేస్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.